ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు శుభ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క అనంతమైన యేసుని ప్రేమ వీక్షిస్తూ మీ స్పందనను తెలియజేస్తూ మీరు ఇస్తున్న ప్రతి విధమైన ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. అద్వితీయ దేవుడు అయి ఉన్న ప్రభువా, సర్వశక్తిమంతుడా, కనికరములు గల ప్రభువా, మీకు వందనాలయ్యా. దేవదేవా, మీకు స్తోత్రాలయ్యా. నీ ప్రజలను దర్శిస్తూ నీ బిడ్డలను బలపరుస్తూ అయా, నీ బిడ్డలతో మాట్లాడుతూ మీరు ఇస్తున్న ప్రతి ఒక్క వాగ్దానాలన్నింటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి నాయనా. ఒక్కొక్క బిడ్డ మీద నా ప్రభువా, దేవా దేవా మీకు వందనాలు. మీరు దర్శించి ప్రతి బిడ్డను తాకమని దేవా, నీ వాక్యం ప్రతి హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళి దేవా, వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు దర్శించి మాట్లాడమని యేసయ్య నామం పెట్ట మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వర్తమానం, దేవుడు తన దూతను పంపించి తన ప్రజలైన బిడ్డలతో దేవుడు తరచూ మాట్లాడుతూ ఉండే దేవుడు. తన స్వరం వినగలిగిన చెవులు ఎవరికైతే ఉన్నాయో అట్టి వారితో దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆ చెవులు లేని వారితో తన ప్రవక్తలను, తన దాసులను, తన దూతలను పంపి దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. అదే విధానంలో దేవుడు నేను మీకు తోడై ఉన్నాను అని తన దూతను పంపించి సెలవిచ్చి ఉన్నాడు. అంతేకాకుండా నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకుడి అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు అంటూ, నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను, భయపడొద్దు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక ఇదిగో నిన్ను నా చేతిలోనికి తీసుకుంటున్నాను అని దేవుడు ఏ బిడ్డలనైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఏ బిడ్డలనైతే దేవుడు పిలిచాడో, ఏర్పాటు చేసుకున్నాడో, అట్టి బిడ్డల విషయంలో, అట్టి వారి విషయంలో దేవుడు సెలవిస్తున్న వాగ్దానాలు, దేవుడు సెలవిస్తున్న మాటలు. అయితే ఈ సమయంలో ఈ మాటలు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది కనుక మనం ఈ సమయంలో చూద్దాం. హగ్గయి పుస్తకంలో, హగ్గయి రాసిన పుస్తకంలో ఇక్కడ 1వ అధ్యాయము 1వ వచనములో, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెల 1వ దినమున ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యోధాదేశం మీద అధికారి అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడైన యెహోజాదాకును కుమారుడైన యెహోషువాకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన ఈ 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క పుస్తకం హగ్గయి అనే వ్యక్తి ద్వారా రాయబడింది. అయితే ఈ యొక్క హగ్గయి యొక్క ప్రవచనాన్ని మనం ఈ యొక్క గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క హగ్గయి రాజైన దర్యావేషు కాలంలో రాజైన దర్యావేషు పరిపాలనకు వచ్చి అతను పరిపాలిస్తున్న 2వ సంవత్సరంలో 6వ నెలలో 1వ దినాన దేవుని యొక్క వాక్కు హగ్గయి ద్వారా తన ప్రజల యొద్దకు వచ్చింది. ఆ ప్రజలు ఎవరు అనేది కనుక చూస్తే, యోధా దేశంలో ఉన్న యోధా దేశంని పరిపాలన ఆ రోజుల్లో దర్యావేషు కాలంలో దర్యావేషు, నెబుకద్నెజరు, కోరేషు, దర్యావేషు వీళ్ళంతా కూడా ప్రపంచ అధినేతలుగా చెప్పగలరు. వీళ్ళంతా కూడా ఈ ప్రపంచంలో అనేక దేశాలను జయించి వారు చక్రవర్తులుగా ఉన్నారు. అనేక దేశాలను వారు సామంత రాజ్యాలుగా చేసుకుని పరిపాలిస్తున్న దినాలు. ఆ దినాలలో ఈ యొక్క యోధా దేశము దర్యావేషు యొక్క ఆధీనంలో ఉంది, ఆయన పరిపాలనలో ఉంది. అయితే యోధా దేశంలో ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి జెరుబ్బాబెలు, అలాగనే ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్న వ్యక్తి యెహోషువ.
యెహోషువ పుస్తకంలో ఉన్న యెహోషువ కాదు, ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ. ఇక్కడ ఇంకా అక్కడున్న ప్రజలతో కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటి అనేది కనుక చూస్తే, సమయం ఇంకా రాలేదు అని, దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం ఇంకా రాలేదని ప్రజలందరూ కూడా ఎవరి పనుల్లో వారు ఉన్నారంట, ఎవరి కుటుంబ బాధ్యతల్లో వారు ఉన్నారంట, ఎవరి వ్యాపారాల్లో వారు ఉన్నారంట, ఎవరి కష్టాల్లో వారు ఉన్నారంట. అయితే దేవుని యొక్క మందిరాన్ని మాత్రం పునాదులు వేసి అలా వదిలేశారట. అలాంటి పరిస్థితుల్లో దేవుడే స్వయంగా తన దాసుని పంపించి, తన దూతను పంపించి ఇదే విషయాన్ని మొదటి అధ్యాయము 12వ వచనంలో మన దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపి అని రాయబడింది. దాని తర్వాత అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, ఇక్కడ హగ్గయిని బట్టి ఏం చెప్పబడుతుందంటే యెహోవా దూతగా చెప్పబడుతుంది. యెహోవా దేవుడు ఏ విషయాన్నైతే చెప్పాలి అనుకున్నాడో, దేవుని స్వరం వినగలిగిన చెవులు లేని పరిస్థితుల్లో దేవుని స్వరం వినగలిగినట్లుగా, దేవుని యొక్క స్వరంగా మాట్లాడగలిగినట్లుగా ఇదే యెహోవా వాక్కని ప్రవచించగలిగిన ప్రవచన ఆత్మ హగ్గయి మీదకి దిగి వచ్చింది. ఎప్పుడైతే హగ్గయి మీదకి దిగి వచ్చిందో, హగ్గయి ఈ వీళ్ళ దగ్గరకు వచ్చి ప్రవచించటం మొదలుపెట్టారు. అలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు 6వ వచనంలో ఉంటుంది, మీ 5వ వచనంలో, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్యలు, దేవుని యొక్క ఉద్దేశాలు, అనేక ఆత్మలు రక్షించబడాలని దేవుని యొక్క తపన కలిగి దేవుడు తన భారాన్ని తన బిడ్డలకు బయలుపరుచుతూ ఉన్నాడు. ఎక్కడైతే దేవుని యొక్క మందిరం కట్టే విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుత సమాజంలో దేవుడు రాకడ దినాల్లో తన సంఘాన్ని, తన రాజ్యాన్ని బహుబలంగా కట్టాలని దేవుడు ఉద్దేశించి దాని నిమిత్తం బహుగా ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే ఆనాటి దినాలలో ఆ మందిరం కట్టడానికి ఎవరు కూడా శ్రద్ధ నిలపకుండా, ఎవరు కూడా ఆసక్తి లేకుండా, ఎవరి పనుల్లో వారు ఉంటూ వారి గృహాలనే వారి కలిగినయే కట్టుకుంటూ సరంబి మంచి కాంక్రీట్లు వేసి మంచిగా స్లాబ్లు వేసుకుని కట్టుకుని మంచి గృహాల్లో మీరు ఉంటున్నారు అంటూ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నాను, ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నాను, దాహం తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను, జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. కాగా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. పర్వతాలు ఎక్కండి, మ్రానును తీసుకుని వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించిన ఎడలా దాని యందు నేను సంతోషించి నిన్ను గణపరుచుకొనునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పర్వతములెక్కి మ్రానును తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు, కానీ కొంచెమే పండింది అంటూ వారి యొక్క జీవితాల్లో వారి యొక్క అనుభవిస్తున్న పరిస్థితులన్నిటిని కూడా ఎత్తి దేవుడు చూపిస్తున్నారు. మీరు ఎంతో విత్తుతున్నారు, విస్తారంగా విత్తుతున్నారు, కానీ కొంచెమే తెచ్చుకుంటారు, కొంచెమే పండుతుంది. ఆ పండింది కూడా ఇంటికి వస్తుందా, ఇంటికి తెచ్చుకున్నాంలే పర్లేదులే 4 రోజులు తిందాము అనుకునే టయానికి దేవుడు దాన్ని కూడా చెదరగొట్టేస్తున్నాడట. అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. దీనికి కారణం ఏంటని నన్ను అడగండి, నేను చెప్తాను అంటే వినగలిగిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన దూతను పంపించి ప్రతి మనుషుల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలా హెచ్చరిస్తున్న సమయంలో ఈ హగ్గయి ద్వారా దేవుడు హెచ్చరించగా అప్పుడు ప్రజలందరూ కూడానట, ఇక్కడ వాక్యం ఉంటుంది, శేషించిన ప్రజలందరూ
తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అమ్మో అని భయమేసి ప్రజలందరూ కూడా దేవునికి భయపడి ఆయన మాట, ఆయన ఏమైతే చెప్పారో ఆ పని చేయటానికి తాము దేవునికి అప్పగించుకుని దేవుని పని చేయటానికి, అది కూడా భయభక్తులతో చేయటానికి తాము వారట పురుగొల్పుకోవటమే కాకుండా దేవునికి అప్పగించుకున్నారంట. వారు సిద్ధపడిపోయారు, వారు పూనుకున్నారు, పని చేయడానికి చాలా ఆసక్తితో ముందుకు వచ్చేసారట. అలాంటి టైంలో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్కు వచ్చి జెరుబ్బేలుతోనూ యెహోషువతోనూ అక్కడ శేషించిన ప్రజలతోనూ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిర పని వారు మొదలు పెట్టారు. దేవుని యొక్క పనిని వారు 2వ సంవత్సరము 6వ నెల 24వ తారీఖున మొదటిగా హగ్గయి ద్వారా ప్రవచనం ఎప్పుడు వెలువడింది అనేది కనుక చూస్తే దర్యావేషు పరిపాలన 2వ సంవత్సరం 6వ నెల 1వ తారీఖున హగ్గయి ప్రవచించాడు. వీళ్ళు 24వ తారీఖున అదే నెల 24వ తారీఖు కల్లా కూడా వారందరూ కూడా మందిరాన్ని కట్టడానికి తాము సిద్ధపరుచుకున్నారు. వారు సిద్ధమైపోయారు. అప్పుడు దేవుడు నేను మీకు తోడై ఉన్నాను అంటూ ప్రజలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, జెరుబ్బేలు ధైర్యము తెచ్చుకో, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. హగ్గయిని పంపించాడు, మాట్లాడారు, దేవునికి భయపడ్డారు ప్రజలు, అధికారులు అందరూ కూడా. అయితే దేవుని మందిరం కట్టడానికి తాము సిద్ధపరుచుకున్నారు. సిద్ధపరుచుకున్న సమయంలో దేవుని పని చేయడానికి ప్రజలు అక్కడ వారు సిద్ధపరుస్తుంటే అనేకమైన ఆటంకాలు ప్రతి పరిస్థితుల్లో ప్రతి వారి జీవితాల్లో సంభవిస్తాయి. కాబట్టి ఇదే వాక్యాన్ని కనుక మనం చూస్తే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము కనుక మనం చూస్తే, అంతేకా 4వ అధ్యాయం కూడా చూస్తే, అక్కడ ఎజ్రా గ్రంథంలో కూడా చూడండి ఒకసారి, అక్కడ దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు అలాంటి సమయంలో యోధా దేశానికిను బెన్యామీ వంశస్థులందరికీ కూడా శత్రువులుగా ఉన్నవారట ఈ యొక్క మందిరాన్ని కట్టడానికి వ్యతిరేకంగా నిలబడ్డారంట. 4వ అధ్యాయం చూస్తే, అంతటా యోధా వంశస్థులకును బెన్యామీలకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బేలు వద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము, ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అషూరు రాజైన ఎన్హదోదు యొక్క కాలము మొదలుకొని మేమును యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బేలు యోవాషీయును ఇశ్రాయేలీల పెద్దల్లో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరం కట్టుటకు నిమిత్తము లేదు. ఇక్కడ కొంతమంది వచ్చి అంటున్నారు, మన దేవునికి మందిరం కడదామంటలా, మీ దేవునికి మందిరం కడదామంటున్నారు, మేము వస్తాము అంటున్నారు. అయితే వీళ్ళు అంటున్నారు, వద్దు మేము మాత్రమే కడతాము అంటున్నారు. అలాంటి పరిస్థితులు ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము చేస్తామంటే దేవుని పని చేయటానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక పరిశుద్ధతతో కూడిన పని, దేవుని పని జరిగించాల్సిన పని ఉంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మేము చేస్తామంటూ ముందుకొస్తే వీళ్ళు ఆ పనికి మీరు వద్దు, ఆ దేవుని మందిరం కట్టాలంటే ఒక పద్ధతి ఉండాలి, ఒక పరిశుద్ధత ఉండాలి అంటూ ఆ వారిని వీళ్ళు ఒప్పుకోలే. అలాంటి పరిస్థితుల్లో ఆ దర్యావేషు రాజు చక్రవర్తి అయిన దర్యావేషుకి ఎన్నో తాకీదులు పంపించారు, వద్దు మీరు ఏ విధంగా మందిరానికి సపోర్ట్ చేయొద్దు అని అనేక విధాలుగా వారు అడ్డుకుంటున్న పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో జెరుబ్బేలు
చాలా వేదన పడుతున్నారు. అక్కడున్న ప్రధానులు కూడా ఒకటే భయము, ఒకటే కంగారు. దేవుడేమో మందిరం కట్టమంటారు, ఈయనేమన్నా రాజా దేశంలో ఉన్న సమస్తాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకుని ఆ మందిరాన్ని కట్టడం అంటే మాటలైన పని కాదు. అంతేకాకుండా దేవుని యొక్క మందిరం, సొలొమోను గారు కట్టిన మందిరం ఎంత విశాలమైన మందిరమో, ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా కట్టబడిన మందిరం. మరి వీళ్ళు కట్టే మందిరం ఏంటి? ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? పర్వతాలు ఎక్కండి, బ్రాహ్మణులు కొట్టండి, తీసుకురండి, వాటితో నా మందిరాన్ని కట్టండి అని చెప్తున్నారు. అయితే వీళ్ళు కట్టే మందిరం అది చిన్నదైనా సరే, అది చిన్నదైనా సరే మీరు భయపడకుండా ఆ మందిరాన్ని కట్టండి అని దేవుడు వారిని పురుగొలుపుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు అనేక మంది వచ్చి వీళ్ళని అవమానపరుస్తున్నారు. మీరు కట్టే మందిరం ఏ పాటిది, ఎందుకు పనికి వస్తుంది అంటూ హేళన చేసేవారు, అవమానపరిచేవారు, అడ్డుకునేవాళ్ళు. అనేకమైన వ్యతిరేకమైన శక్తులు సంభవిస్తున్న పరిస్థితుల్లో జెరుబ్బబెలు యొక్కకే కానీ ప్రధానులకి కానీ ఏమీ తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భయముతో ఉన్నప్పుడు యెహోవా వాక్కట మరలా 7వ నెల 21వ తారీఖున మరలా దేవుని యొక్క వాక్కు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. హగ్గయి వచ్చి చెప్తున్నాడు, హగ్గయి వచ్చి ప్రవచిస్తున్నాడు. ఏమని అంటే, జెరుబ్బబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడమైన యెహోషువ ధైర్యం తెచ్చుకో, నేను మీతో ఉన్నా, నా ఆత్మ మీ మధ్య సంచరిస్తూనే ఉంది. మేమేదో కడుతున్నాం, మేమేదో చేస్తున్నాం అనుకుంటున్నారేమో, మీతో పాటు నేనున్నా, నేను మీ మధ్యనే ఉన్నా, దేనికి భయపడొద్దు అంటూ జీవము కలిగిన దేవుడు వారికి సెలవిస్తున్న వాక్కు, జీవము కలిగిన దేవుడు ప్రవచించి మాట్లాడుతున్న మాట. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మారు దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవే. నేను నీకు తోడయ్యన్న, ధైర్యం తెచ్చుకుని బయలుదేరు, ధైర్యం తెచ్చుకుని నా సువార్తను ప్రకటించు, ధైర్యం తెచ్చుకుని దేవుని రాజ్యాన్ని కట్టడానికి పూనుకో అని దేవుడు తన బిడ్డలను, తన దాసులను, తనయో ఏర్పాటు చేసుకున్న అనేకమైన బిడ్డలతో దేవుడు దర్శిస్తూ, స్వరమిచ్చి, దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో తన మందిరాన్ని కట్టడానికి, ఎవరినైతే సిద్ధపరుస్తూ ఉన్నాడో వారిని దేవుడు తరచు కూడా దర్శిస్తూ 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 వస్తూ ఉన్నాడు. అదే హగ్గయ 2వ అధ్యాయము 9వ వచనంలో, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అంత పెద్ద మందిరం, విశాలమైన మందిరం, సొలొమోను గారు కట్టిన మందిరం మీద మళ్ళా పునాదులు, ఆ పునాదుల మీద మందిరం కడదాము అంటే మాకు స్తోమతే పాటిది, మేమే పాటి వారమే అనుకుంటున్న పరిస్థితుల్లో దాని స్థానంలో ఒక చిన్న మందిరాన్ని కట్టుతూ ఉండగా ప్రజలందరూ కూడా ఇది ఎందుకు పనికి వస్తుంది, పడిపోద్ది, ఇది ఉంటుందా, అది ఇది అని హేళన చేస్తున్న పరిస్థితుల్లో సహితం వీళ్ళని దేవుడు ధైర్యపరుస్తూ అంటున్నాడు, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది ఆఫ్టర్ ఆల్ మీరెంత, ఓన్లీ స్త్రీలు, మీ వల్ల ఏమవుతుంది, మీరు బాలురు, చిన్నవాళ్ళు, ఇప్పుడే పరిచర్యకు వచ్చారు, మీ వల్ల ఏమవుతుంది అంటూ అనేక రీతిలుగా ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో అవమానపరచక అనేకమైన అవమానాలు ఉంటాయి. అయితే దేవుడు మాత్రం వాడిని తీసుకుని బలపరుచుకుంటా వస్తున్నాడు. దేవుడు వారిని తీసుకుని బహుబలంగా వాడుకోవటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇంకా పై వచనంలో చూస్తే 6వ వచనంలో, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశాన్ని, భూమిని, నేలను, సముద్రాన్నితో సహా వీటినంటే ఒకసారి కదుపుతాడట. ఈయన కదిలే వస్తువులా భూమిని, ఆకాశాన్ని, నేలను దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. అవి కదలకుండా అలాగనే ఉండాలని. అటువంటి కదలకుండా స్థిరంగా ఉన్న వాటిని సహితము కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల కోసం దేవుడు కదపడానికి ఇష్టపడిపోతున్నాడు.
నేను వాటిని కదుపుతాను అంటున్నాడు. అయితే ఎప్పుడైతే స్థిరమైనవి ఆకాశం లాంటి, స్థిరమైనవి భూగోళం లాంటి ఈ నేల స్థిరంగా ఉండే కదిలించబడతాయి అన్నట, ఆ కదిలింపుకు అన్యజనులు అనేకులు భయపడతారట. భయపడి దేవుని మందిరం కట్టడానికి వారు ఇష్టపడే వస్తువులు, ఇష్టపడినవి కాదు, ఏదో తెలిసిన వాళ్ళు వచ్చారు, ఇలా ఇచ్చేద్దాం, ఇది పెడదాం, ఇది ఇద్దాం, ఇది చేద్దాం అనుకుంటాం. కానీ ఇష్టపడి మన కోసం ఇది శ్రేష్టమైన వాటిని దాచుకుంటారు కదా. ఇంత గోల్డ్, ఎంత మనీ, ఎంత ఈ పట్టు శారీస్, పట్టు వస్త్రాలు, శ్రేష్టమైన భాగం, శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన వాటిని ఎంతో వారి కోసం, వారి బిడ్డల కోసం సిద్ధపరచుకున్న వాటిది సహితము కూడానట దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని మందిరం కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క సేవ కోసం తాము ఉపేక్షించుకొని దేవుని కోసం వారు సమర్పించుకుంటారట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు భయపడుతున్నారు, అయ్యో మందిరం నేను ఎలా కట్టగలను, అయ్యో ఈ పరిచర్య నేను ఎలా చేయగలను, అయ్యో ఈ అద్భుతమైన సభలను నేను ఎలా కండక్ట్ చేయగలను అని అనుకుంటున్న పరిస్థితుల్లో సహితం దేవుడు వారితో వచ్చి మాట్లాడుతున్న వాగ్దానం ఇది. నేను మీకు తోడై ఉన్నా, ధైర్యం తెచ్చుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. నేను ఆకాశాన్ని కదిపేస్తా, భూమిని కదుపుతా, నేలను కదుపుతా, సముద్రాన్ని కూడా కదపగా అన్యజనులు నా యందు భయపడి వారు కలిగిన ఇష్ట వస్తువులన్నీ తీసుకుని వచ్చేస్తారు, మందిరాన్ని కొనసాగించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా 7వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో, అన్యజనులందరి ఇష్ట వస్తువులు తేబడను, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. ఏమండి, నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఆనాడు ఆ బీసీ కాలంలో, ఆ యొక్క దర్యావేష్ కాలంలో, ఈ యొక్క జెరుబ్బాబెల్ యొక్క కాలంలో వచ్చిన ఈ ప్రవచనం మన జీవితంలో కూడా, ఈ సమయంలో కూడా ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు మీరే నా మందిరం అంటున్నాడు, మీరే నా మందిరం అంటున్నారు. ఈ యొక్క మందిరాలను దేవుడట తన మహిమతో నింపే దేవుడట. ఈ యొక్క మందిరాన్ని దేవుడు మహిమతో నింపినట్లుగా ఈ ప్రస్తుత దినాల్లో ప్రతి ఒక్కరూ దేవుని కోసం ఏర్పాటు చేసుకోకున్న దేవుని సేవకుల మీద, దేవుని సేవక రౌండ్రుల మీద దేవుడట తన మహిమను కృమ్మరిస్తాడట. మొదటి మందిరం మీద ఉన్న మహిమ కంటే ఈ యొక్క మందిరం మీద ఉండే మహిమట చాలా గొప్పది కదట, చాలా రెట్టింపుగా కుమ్మరిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క మందిరం కట్టే పని విషయంలో తన యొక్క బిడ్డల్ని ఏ విధంగా బలపరుచుకుంటున్నాడో, ఏ విధంగా స్థిరపరుచుకుంటున్నారో, ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడో, హగ్గై ద్వారా దేవుడు ఆ యొక్క తన బిడ్డల్ని, తన ఏర్పాట్లు పెట్టుకున్న బిడ్డల్ని పురుగులుపుకుంటా దేవుడు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగనే మన జీవితాల్లో కూడా అనేక మార్లు దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అనేక మార్లు పదే 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 మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే తన రాజ్యం కట్టబడాలి, ఆయన రాకడ కోసం తన సంఘం సిద్ధపరచబడాలి, తన సంఘం అలంకరించబడాలి అనేది తన ఉద్దేశమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీని తర్వాత మరలా దేవుని యొక్క వాక్కు హగ్గై ద్వారా దర్యావేష్ కాలంలోనే, ఆ 2వ సంవత్సరంలోనే, మరలా 9వ నెల 24వ దినాన యెహోవాకు మళ్ళా వారి మధ్యకి వచ్చేసింది. మళ్ళా హగ్గై చక్కగా బయలుదేరి బైబిల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి? జెరుబ్బాబెల్ దగ్గరికి. ఎవరి దగ్గరికి? ప్రధాన యాజకుడైన యెహోషువ దగ్గరికి. ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు యోధా దేశంలో శేషించిన జనాంగం దగ్గరికి వచ్చి మరలా ప్రవచిస్తూ వారితో కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు కూడా. అదే 2వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి 15వ వచనం దగ్గరకు చూస్తే కనుక ఆయన కొన్ని హెచ్చరికలు తో కూడా మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 15వ వచనంలో, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం
కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకునుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్కు హగ్గయికి మరొక్కసారి వచ్చి మాట్లాడుతున్న మాట 14వ వచనం కూడా చూస్తే, అప్పుడు హగ్గయి వారికి ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ జనులను నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీ వారచ్చట అర్పించునవి అన్నీ నా దృష్టికి అపవిత్రంగా ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించినది మొదలుకొని నా వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోనండి. దేవుడు అంటున్నాడు. ఇది ఎన్నో నెల? 9వ నెల. వీళ్ళు దేవుని యొక్క వాక్ ఏ నెలలో ప్రారంభమైంది? 6వ నెలలో 1వ తారీఖున. ఇప్పుడు మరొకసారి 6వ నెలలో ప్రత్యక్షమైంది, 7వ నెలలో ప్రత్యక్షమైంది, మళ్ళా 9వ నెలలో కూడా ప్రత్యక్షమైంది, 9వ నెల 24వ తారీఖున. అప్పుడు దేవుని యొక్క వాక్కు వచ్చి ఆలోచించండి. మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఎంతో విత్తారు, ఎంతగానో పని చేసుకున్నారు అంటూ. అయితే ఇక్కడ వాక్యం ఉంది, నాట నుండి ఒకడు 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుసున్నది. 50 కొలల తొట్టె యొద్దకు ఒకడు రాగా 20 కొలముల మాత్రమే దొరికినది. తెగులుతోనూ కాటుతోనూ వడగండ్ల చేత మీ కష్టమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన బిడ్డలకు అర్థం అవ్వాలి. అయ్యా, ఈ శ్రమలు ఏంటి? మేము ఎంతో విత్తుతున్నాం, మరీ కొంచెమే వస్తుంది, సగానికి సగం నష్టం వచ్చేస్తుంది, వచ్చింది కూడా ఇంట్లో పెట్టుకుంటే అది కూడా చెదరగొట్టబడుతుంది. దీనికి కారణం ఏంటి అని ఎవరైనా వచ్చి నా యొద్ద విచారిస్తారేమో అని దేవుడు ఎదురు చూశాడు. ఆయన రాల. అలాంటి పరిస్థితుల్లో దేవుడే జాలిగల దేవుడు, కృపగల దేవుడు, కరుణావాత్సల్యత కలిగిన దేవుడు. ఆయనే తన ప్రవక్తను తీసుకుని వచ్చి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు అంతకింత మీరు ఇన్ని శ్రమలు పడ్డారు కదా, మీరు చేసిన ప్రతి పనిలో ఏ విధమైన ఫలాన్ని సరైనగా ఆశీర్వాదాన్ని మీరు చూడలేదు. అయితే మీరు ఈ మందిరపు పునాది ప్రారంభించిన దగ్గర నుండి కూడా మీ యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో మీరే చూసుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని అది ఏ పని అయినా, అది సువార్త భారమైన, చర్చి మందిరపు పని అయినా, అనేక యొక్క రక్షణ, ఆత్మల యొక్క రక్షణ కొరకు మనం తీసుకునే ప్రతి ప్రయాస అయినా కానీ, అనేకులు బాగుపడాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, దేవుని తెలుసుకోవాలి, రక్షణ మార్గంలోనికి రావాలి, వారి యొక్క అపవిత్రమైన క్రియలన్నిటిలో నుండి విడుదల పొందాలి అని మనం తీసుకునే ప్రతి ప్రయాస, ప్రార్థన, వాక్య పరిచర్య, వారి కోసం తీసుకునే దేవుని సన్నిధిలో చేసే విజ్ఞాపనలో, వేదనలో, రోదనలో, ఇవన్నీ కూడా దేవుని సముఖానికి వెళుతూ ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నీవు ఎప్పుడైతే దేవుని పని చేయటానికి నువ్వు సిద్ధపడ్డావో అప్పటి నుండి ఆ గత కాలానికి ఇప్పుడు జరగబోయే పరిస్థితులను ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికి దగ్గర 3 నెలల 4 నెలల నుంచి మీరు నా కోసం నిలబడి మందిరం పని విషయంలో పని జరిగిస్తున్నారు కదా. ఇప్పటికి అప్పటికి వేరియేషన్ మీరు చూడండి. ఆనాడు మీకు ఎంతో నష్టం వచ్చింది, మీ గృహాల్లోకి వచ్చిన ఆ కొద్దిది కూడా మీరు అనుభవించలేకపోయారు, అది కూడా చెదరగొట్టబడింది. కానీ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు.